నల్లగుంట కట్ట మీద రాఘవరాజు బల్ల కొట్టుకొచ్చిన బండి ఎక్కవమ్మా నవి తెక్తుంది భర్త అర్రపడి పోనీ కట్టిన బండి అంటున్నావు అరే బల్ల కొట్టుకొచ్చిన బండి ఎక్కవమ్మా అమ్మనికి అవుతలే బుగ్గలు అది మూడు బుగ్గలు పోలేదు పోలే మరే తన తనయుడు భర్త వేడికి వచ్చింది మన కోలేలు ఏవయ్యా కోలేలు అంటే నావు కోలేలకేదో బ్రహ్మాండంగా ఉండి అనుకోవాలి కోలేలు అంటే అవి అక్కడ కట్టేసిన కైల్ది టమ్మం కాడ ఇగో మైల్ది ఇక్కడ కట్టేసిందమ్మా మరి నాదా కోలేలు మంచిగానే ఉన్నాయి వీటిని యాంగట్ల కొనుక్కొచ్చావు యాంగట్లో తెచ్చిన అంటున్నావు ఇగో తిన్నా రఘునాథ పిల్ల అంగట్లో తెచ్చిన అవి దాన్ని ఏమో అక్కడ జమ్ముకుండా అంగట్లో తెచ్చిన దాన్ని ఈ రెండు ఒక్క దగ్గర కట్టేస్తే ఒక్క దొడ్లో పుట్టినాయి కదా అరే ఒక్క దొడ్లో పుట్టినట్టు కాదు అవి అవి రెండింటి పడతలేదు దూరం దూరం కట్టేసినమ్మా అటుకైనా మాత వేస్తున్నావా మేత అంటున్నావు దానికో పచ్చిగడ్డ వేసింది దీనికో వరిగడ్డ వేసినమ్మా నీ అడ్డవే ఒక్కొక్క మొగలు వస్తాంటే పుట్టాడు సంబరం అనిపిస్తుంది అదే నీ సంబరం పోతుంది సరే షూటింగ్ ఇట్లా ఫైటింగ్ తిరుమల పని చేస్తున్నావా అవపడతలేదా దూరం ఉండదు దుడ్డుకున్న తెలియలేకపోతే గడ్డి మెత్తది అయ్యో అప్పుడు భయం ఉండే ఇప్పుడు భయం లేదు ఇప్పుడు ఎందుకు లేదు అప్పుడు ఎంత కేసరినప్పుడు ఆడలకు అందరు భయం ఉండే రేవంత్ రెడ్డి వచ్చిన భయం అన్నది వేయింది ఎందుకో ఏదన్నా మాట్లాడే ఆధార్ కార్డు ఇసుక ఆయన బాగా వేస్తున్నాను అమ్మగారు ఇంటికాడ పడన్నే నానా అమ్మగారు ఇంటికి పోయినాక పొద్దున సాయంత్రం పొద్దు తింటారు ఇలా వారం రోజులాక రాకుంటే ఈ మూల పాసి ఈ మూలకే ఆ మూల పాసి ఆ మూలకే తాగిన పీడి ముక్కలు సిగ్గిన మొక్కలు మంచ కింద అట్లే ఉంటాయి ఆడాలు రాకుండా మొగలకి వెళ్ళదిగా అయితే రేవంత్ రెడ్డి వచ్చిన కాంతలో మొగలు ఇది అంటారా భయం అన్నదే పోయింది అంటారా అంతేనా అయ్యో ఒక బస్సు పెట్టగా అయిపోయినా రోజులు అయిందంటే కథ ఉన్న బస్సు తీసేస్తారట ఉన్న బస్సు తీస్తారు కానీ అంతవరకు దాకా మిమ్మల్ని ఏమిండి ఎక్కించుకోడు కదా అట్ట కదమ్మా పిచ్చిదానవా ఎడ్డిదానవా జరదింది అడవలం గచ్చిగున్నది సొప్ప కట్టేసిన కర్ర కర్ర నవ్వుతాంది అందుకోసం నేను అరిగట్టేసిన దాని దేవుని దాని తిట్టలన్నీ ఊలిపోయినాయి దాని పోగొట్టడాన్ని ఊసిపోయినాయి ఏది పసల మందం కాబట్టి దాన్ని పచ్చడేసి కాపాడుతానమ్మా ఓహో నీ గురంతోని నీ తెలియతోని పచ్చగడేస్తే పసర మందంగా పడతాను మరి పసరిలోకి ఏం చెప్తావు దాన్ని ఇక నాట్లు పడ్డది అంటే సంక్రాంతి వెళ్ళినట్టు దాన్ని కట్టుకొని చేతులు పెట్టుడు దాన్ని అంతే అంటవా సరే పర్వాలేదు నాన్న నీ బల్లలకు హరే గానడు నాగ బల్లి 7 గాడి బల్లి 3 ఏళ్ళు 21 బండిలోన కూదిరనా అమ్మో సై రామే ఇప్పుడు ఇది కొట్టిన ఆడలు కొట్ట ముందుకే సరుకోవాలి కొట్ట ముందుకే మొగలు జరుగు మొగలకు పొద్దుతో వాళ్ళ బాణం ఆజ్ఞలు ఉండేది 9 త్వరగా మాట్లాడతారు 4 త్వరగా మాట్లాడతారు ఆపు దాగిరానికి అంతరా నాకు వెళ్ళేది ఆయన బాణం ఆజ్ఞలు చూసుకో ఏందా డీజే
తిరుపతి తీరంగం తిరుగుతున్నారో తిరుపతి తీరంగం ఓనంది మానంది వచ్చే రోరయ్యా ఓనంది మానంది ఇద్దరు భార్య భర్తలురా అయ్యో బడి బడి ఎట్టే పుణ్యం గుడి ఎట్టే పుణ్యం అనుకుంటా తల్లిదండ్రి మాటలింది కొడుకులు ఎందుకు రోరయ్యా తల్లిదండ్రి మాటలింది తల్లిదండ్రి మాటలింది ఎందుకు రోరయ్యా తల్లిదండ్రి మాటలింది మరవిచ్చి మాటలగడి సోపదెందుకు రోరయ్యా మరవిచ్చి మాటలగడి అది కనసయ్యా తెలుసుకొని భార్య ఎందుకు రోరయ్యా కనసయ్యా తెలుసుకొని ఇద్దరు భార్య భర్తల కరుణ కడల గంగా అనుకుని ఏడకట్ట ఉన్నారు తిరిగి వసగంతలైతే ఓ దేవ చూడవల్ల సాధన వస్తంత పలవడు ఎట్ల కలలో దేవుడు కల చెప్పపయనమ్మ దారణములన గంధరపురి గంగస్థరం ఆట తాత చేసిన పాపాల ముత్తలి చేసిన పాపాలం ఎవరు చేసిన పాపాల తల మీద గగిన పాత్ర కాచి గంగతనం చేస్తాండ్రు పిల్లి కచ్చిలి కరడం ఎత్తి కచ్చి కచ్చి కర్రం దాని వల్ల వెచ్చిల్లు అయ్యో అయ్యో దేవరాజు అయ్యా దేవ బల్లు వద్దవునాయి అయ్యా పొయ్య బల్లు వద్దవునాయి బల్లా వాటరే ఉరికాడు ఏటో దోకలు పడతా అవుతాయి బాగుపడింది అరే మన ఇద్దరు అన్నదమ్ములం కాదురా తెల్లన్నాక ఇక్కడ 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 బావ బామ్మర్ది కదా మన ఇద్దరు ఇక్కడ బావగారు బామ్మరిది ఎవరురా అరే నేను బావని కావాలని బామ్మర్ది కావాలి నువ్వు బావ నేను బామ్మరిది సార్ నీ బావని పిలుస్తా రేపు పొద్దుగా రెండు బీరు తప్పిస్తావారా ఎట్లయితే నువ్వే నాకు బావ అవుతావు పైసలు అనుకో బామ్మరిది అంటాడు రేపోతున్నా బావ అంటాడు నేను అరటాడు ఇక్కడ ఎవరైనా చూసి బల్లెని కాపినవమ్మా లేదండి ఎట్లా చూడండి అంటాను అక్కడే ఉన్నా మొత్తం ఇక్కడ ఉన్నాయి కాదే అట్లా కదా చాలా లాంగ్ ఎగో చాలా లాంగ్ అంటున్నావు ఆ గోడ పంట అందరూ మొగోళ్ళు కూర్చున్నారు వాళ్ళ నా కన్నలు కావాలి నీ భావాలు కావాలమ్మా వాళ్ళ దగ్గరే ఉన్నారా వాళ్ళ లింగాలు చాలా చలికాలం తినక అడుగుతారు అడుగుతారు నువ్వు మొక్కతో నువ్వు మొక్కినప్పుడు రాదురా వాళ్ళు నాకెట్టరా నువ్వేం బాధపడకు ఏదిరా ఇక్కడ దాని పేరేం పేరు సుమలత అత్తవా సుమలత నీకు నా బలగాడతాడు బామ్మారి నీ బలం సమ్మక్క బెల్లం కాని కాదని నీకు నా పొలం కూడా వస్తాడు కానీ బాబా అక్కడే ఉన్నదమ్మా అటో సల్ప ఇటో సల్ప మిదికలో సల్ప ఉన్నది అది ఉప్పలమ్మ గుడేనో అది మైసమ్మ గుడేనో మరి అది మార్కమ్మ గుడేనో ఇంకా పాడపడ గుళ్ళే ఉన్నదే అయ్యో అయ్యా దేవుడు ఉంటే దొక్కి పోరాదు దాంట్లో దేవుడు ఉంటే దాన్ని పోరాదు ఏ పుట్టలు ఏ నాగశేషుడు ఏ పంటల మంత్రుడు ఏ రౌతరాశుడు తెలియదే నాదో ఏ చెట్టు మీద పిట్ట ఉంటుందో పిట్ట కడ అనవస ఉంటుంది తెలియదు కాదు నాదా అయితే ఇక్కడ సంతరంగా లేకపోతే మన ప్రాణం పోవాలి నాదా మన కళ్ళలోన దేవుడు కళ చెప్పిండా ఇన్ని చేతులు పోసే మాటలు అవసరం మందులోన దేవుడు మనకు మాట చెప్పిండా రామ 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 అయ్య రామ అయోధ్య రామ 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 రామ
ఏనుగు లెక్క వచ్చిన కానాడు తిని లెక్కెత్తరు తనదను ఏకరు గుళ్ళ కచ్చిన పాడుబడ్డ గుళ్ళే అయితే సంతగా లాద లేప చూస్తే మన గుడిలోన మన ప్రాణమోల అంటారు చక్కని తల్లి సీతమరాణి కాదు పాడుబడ్డ గుళ్ళే మా ప్రాణమోల అనుకోని అయితే సంతరగాలే గుడి కడ మన యువజనం కాలని గుడున్న కాడ ఉన్నది ఉండలు తాను చేసి గుడి లోపల సిగ్లం బొరవంటే నీకు లేవనెత్తి కాకలది కౌసురా కాకలది కౌసు కాళ్ళ బట్టి పిట్టలు కసు పిక్కలు మట్టి ఉన్నదేమి అలాగా రాజు చూసిన తమంగా పోయంగా పుట్టుకతో ఉట్టి లింగనే పెట్టి లింగం రేకపాయ రాజు సిలికమైన రాజు కథల్ని సీతమ్మ సిరి పాదల పైన పెట్టి సిరిసిలి కింద పదల పద్ధతి పడతాలు అహంకార విలిసడి వందల శబ్దము ఎత్తల్లే అమ్మా అయ్యా కారి మబ్బుల కమ్మక పైన ఎడుకొండలే కన్నా గంగనితో పూసిన పువ్వ గరమైన పువ్వ గంగేరు పువ్వ అనుకోవాలి బిడ్డ ఇదే తప్పు ఏది రోజు పొద్దుగల 4 గంటలకే మొదలు పూజ చేస్తుంది ఇది మడకట్ల పోంటి బాత్రూమ్ లో పోంటి లాట్రూమ్ లో పోంటి ₹1,00,000 అప్పున అవుతుంది లేకపోతే అవుతారు కుడిసే పాపం చెయ్యి ఇది తెల్లారు లేస్తే అవ్వని కొట్టాలి అయ్యని కొట్టాలి పిల్లని కొట్టాలి అంటది బగ్గదాచినాక రోడ్డు పొంటి ఎవరు పోతే వాళ్ళకే ఏలెత్తు చూస్తుంది లొల్లెనక లొల్లి తయారు చేస్తుంది అప్పులే కూడా అప్పు తెస్తుంది అప్పులే కొడుతుంది లంగ చెయ్యి దొంగ చెయ్యి ఇదే లచ్చికల చెయ్యి అనుకోవాలి లేచిండి ఇస్తే గాదేవుడు అయ్యారు గడవ నిలబడే దేవుడు మూల పట్టదా అయ్యా గంగిట్లా పుత్ర పువ్వ గనమైన పువ్వ గన్నేరు పువ్వ గీదేవుడు అయ్యారు చూస్తున్నా చిన్న దేవుడు ఇంకా తయారు కాలేదా సమ్మక్క సారకే అభ్యతు సహా సక్కడి లోకమే అభ్యతు సహా నా దర్వనేరా అభ్యతు సహా నా చంపన వాగేరా అభ్యతు సహా నా సిరికలాది కట్టేరా అభ్యతు సహా నా సినిమేడారంబా అభ్యతు సహా నా తొప్పల కల్లేరా అభ్యతు సహా తల్లి నీకు సరనే అభ్యతు సహా సంపదాడు సరినట్టలేరా అభ్యతు సహా నీకేం తక్కువైతే అభ్యతు సహా నా పేని మండలేరా అభ్యతు సహా ఎందుకు పడతాంటే ఇంతకు మందిరా అభ్యతు సహా నువ్వు వచ్చినాక మటతోటి పెట్టి తిని బోటి నల్ల తలక బొక్క కందిపప్పు కోడిగుడ్డు పులు పట్టు మందు థమ్సప్ స్ప్రైట్ నా చికెన్ ఏం కావాలి ఇంతేసి మంది అభ్యతు సహా పొగలేపిల్రా అభ్యతు సహా వీడిపోగా కాదురా పోగా కాదురా గుగ్గిల పోగా కాదురా సిగరెట్ పోగా కాదురా చుట్ట పోగా కాదురా కుంపడి పోగా కాదురా ఇక పోగా తల్లి ఇంతేసి మంది అభ్యతు సహా ఎవరు పిత్తి పిత్తిరా దేవుడు పిత్తూరు అమ్మాయి ఎక్కడ దేవాకి దేవా వైకుంఠ
పోసినవా మన తెల్లడుగా పడక పొడిచి మంచి మంచి గడిగాల పెట్టిన తండ్రి ఇద్దరు భార్య భర్తలు కాదు భార్య భర్తల పుణ్యం సంవత్సరం పడితే కనుక ఎండుకొండ బయటకొండ ఏసంగమయ్య లోకాల శంకరి కళ్ళమార చూసినాడు అచ్చగాని కన్నీరా బుచ్చగాని కన్నీరు ఉండదమ్మా విష్ణుదేవుడా అచ్చగాని కన్నీరా ముచ్చగాని కన్నీరా ఉన్నోని భార్య చచ్చిపోయానా లేరు నిల్లి కలిపానా అన్న ఉన్న కన్నీరా అన్నం లేని కన్నీరా గొడ్డు వారి కన్నీరా గొర్రెవారి కన్నీరు ఉన్నారా తమ్ముడా అరే దగ్గరికల్లా నేను బ్రహ్మదేవుడు అటువంటి కనుక ఈయన బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు కనుక ఇప్పుడే పోతాండ్రా తమ్ముడా నాడు కనుక నేను బ్రహ్మదేవుని పిలిచిండు మరి తమ్ముడా ఎవరికని తమ్ముడా ఎవరి గుళ్ళ పూజ పట్టిలన్నా ఎవరి గుళ్ళ పూజ పట్టిరంటే నా గుళ్ళ పూజ పట్టి తమ్ముడా నీ గుళ్ళ పూజ పట్టిలా మరి మాధవరంలో మక్కలు పెట్టుకోవాలి చేతుల్లో తోట పెట్టుకోవాలి కవరంలో కన్నడ పెట్టుకోవాలి పన్నులో పత్తి పెట్టుకోవాలి అరే ఎవరికి గురువులు పెడితే వాడే గొక్కవాళ్ళ నువ్వు గొక్కేదా అరే దగ్గరకనా ఎక్కడ గురువులు పెడతాను అంటే ఏ పక్కన చెప్తాను మరి సరే జంగమే లోకల శంకరి కనుక ఎడగడ కాడిగడి గుడిగడ మసలు పెట్టి అద్దె లోకల కళ్ళవారం ఉంటున్నాడు మరి ఇక్కడ కాదు అక్కడ కాదు మరి ఆ శిల్కమోని పట్టమే రాజు నా శిల్కమోని రాజు శిల్కమోని రాజు భార్య సీతాదేవి ఆ తల్లి గర్భ ఇద్దరు కొడుకు ఇద్దరు కూడా ఉన్నారు కానీ రేపు వచ్చిందో చేరుకుంటే ఏడ్చే అడవి లేక తమ్ముడా తపస్సు పట్టింది అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు అన్నాడు లేదు లేదన్న నారు పోసే పని నీరు వస్తావు నీరు పోసి నారు వస్తావు పుట్టిన వారి పులి చేస్తావు పెరిగే వారి పెళ్లి చేస్తావు బండ కింద బండ దానికన్నా మేడ అనిమి దాత ఉన్నాయా అన్నయ్యా ఏ సంగతి మీకు తిరిగి మాకు బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు తప్పించుకున్నాడు అరే రే అప్పటికి ఇప్పటికనే భక్తులు చచ్చిపోయాక భగవంతుడు ఎందుకు లేకెందుకు మరి అయ్యా అన్న లోకాల శంకరుడా ఏ రంగు వెళ్ళిపోయి సంతర్పించ ఎప్పుడు చెప్పినాడు ఆడికెళ్ళి దేవరంగం అయ్యా అట్లా విశ్వవిస్తారు అబ్రహ్మ ముగ్గురు వారి మహిమతో చేతుల పిల్ల ఉడిసినాక ఎవరు రాని అంట అనుకుని ఎవరు రాజంట ధన ఉన్నదా దయ ఉన్నదా కొత్త పురవోకే మనస కొత్త పురవోకే ఎవరు వచ్చి తోలుక పొంగ ధన రాని అంట అని తొట్టే రాజంట దేవదేవుడు ఉన్నాడా దేవదంగా వెయ్యారా గనగన గంటాలే గంట కొడతా ఉన్నాడా ఓ శంకులే శంకులు వస్తా ఉన్నాడా రామ ఓ రామ అయోధ్య రఘురామ
పిల్లగాని ఎందుకు జాడు పొంగాల్సింది పొలగాను ఆచార్యో దేవో భవ చూసుకో ఆ దేవుడు ఆడే నాకు ఉంది కోరల దేవుడు పితృదేవో భవ సొంతలో పడతాను నా ఇదివరకే పెద్ద తమ్ముడు ఎంక పెద్దదా అంతేనా ఈ సొమ్మెడెత్తుకపోయింది ఈ సోగడెత్తుకపోయింది ఆయన కాదు దాన్ని ఎత్తుకపోతే నా సంవత్సరం కదా అప్పు దాని జోలికి పోవద్దు అది ఏమంటాంది ఓ నీకు వస్తున్న బలంగా వస్తా అంటాంది దాని బలం సమ్మక్క బిల్లంగా కానీ బామా పట్టిన పూజలు ఎందుకోసం బింగం చేసినావమ్మా గుడి ముందు 7 గంటలు ఎగుతాను 3 గంటలు పోతాను ఇక గంటలు కొట్టినామంటానయ్యా అరే నువ్వు అట్టున్నాడు అట్ట 10 పబ్బది వెనక ఏం అనుకున్న ముందు రకాన్ని అనుకున్నది నా గంటలు కొట్టలేదు ఏం కొట్టలేదమ్మా గుడి ముందు నువ్వు పోతావని వైరమ్మంటే ఏ వాడు ఎవడో చెప్తావు వాడు అనుకోదక్కోడు అయింది అనుకో ఈ కుర్చపల్లి దాడగొట్టేస్తా సరే ఆయమన్నాడు అయింది అనుకో ఏ వెనక మరి ఉరకత్తా ఏదో ఎదురు వరకు కొడతా అని నువ్వు రుక్తా వద్దే అని గుంజుకరావాలి ఒడ్డెళ్ళకైనా ఎరుకోళ్ళకైనా వాళ్ళకైనా మొగోళ్ళకు పిల్లలు తమ్ములే తీరుంటారట అగో అగో గట్లా గట్లా మందవలస కుక్క మరి గట్లా ఎక్కిరిచ్చేదాన్ని అయినా నేను ఇవాళ నా వెనుక మాట్లాడి ఆడదాను అయినవా లేదండి భయ్య ఉన్నదా ఉన్నది ఎదురుగో భయ్య లేకుండా అయిపోతాను ఎదురుగో అలా కూర్చో లంగపైన నిన్నే తరల పెళ్లి కాడ కొత్త లంగ చెప్పినావు వాళ్ళు తెలుగు వాళ్ళు మంచిలేపటికి ఇచ్చేళ్ళు వాళ్ళ చెప్పకుండా చేయకుండా లంగ వాడు కథ ఏ లేదు తీసుకోపో అన్నారు కానీ వాళ్ళు తీసుకోమన్నారా జిత్త దెబ్బక తాగింది రా బాబా ఆడంటాడు అంటాడు ఏం చేయడం అట్లా చేస్తా నా పిల్ల ఇంకేం చూసినా బిడ్డ కరోనా మారవానే కట్టు ఏంద్రా ఇంకేం చూసినావు ఇంకా చూస్తావా అంతేనా మొత్తం కరెంట్ తీయడానికి నడిపిస్తాం మళ్ళా ఇంటికాడ అంటున్నావు ఇంకా గజ్జు అనిపిస్తా గీడ 10 మందిని ఇచ్చేది ఇస్తావురా అరే వీడియో చెప్పింది కూడా కరెక్టే మొన్న నా భార్యకి ఆపరేషన్ అయింది అటు అవ్వగారు దిక్కులేడు అత్తగారు దిక్కులేదే నా భార్య బట్ట నీ ముడుకున్నా నీకెందుకురా పడివే వాళ్ళ తాత దగ్గరికి షెడ్యూల్ ఏంటిదా అయ్యయ్యో నా బిడ్డ ఏ పురుగు ఉన్నది, ఏ పల్లె ఉన్నది, బాంబార్ది ఓ నడ్డి ముక్కోడా ఓ లొచ్చినప్పులోడా ఎందుకు వచ్చినవురా ఎవడు అనుకున్నారా రాజాక రాజు దేశం దొరను నీ పిచ్చకుంటా రజనీకాంత్ అటువేడు పిచ్చకుంటా చేస్తాను ఎందుకురా పిచ్చకుంటా అంటే నీకు ఎరికే ఎందుకంటే వీని భార్య లంచ కొడక అంటే వాడకే వాడు నెంబర్ అయింది వాడు మొన్న కొడుక నువ్వు కూడా కొడుక మళ్ళీ లక్షల కొడుక ఇంటి వేక నీ పిల్ల ఓ లంజ కొడుక సర్పంచ్ బిడ్డ మరికొన్న పువ్వులు మందనాలు ఎక్కడ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్ల శ్రీనివాసుని. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.